శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమ. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున గురుబలం పెరగాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఎందుకంటే మే నెల 1వ తారీఖు నుంచి గురుడు సంచారం మార్చాడు. మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్ని రాశులకి మంచిగాను, కొన్ని రాశులకి చెడుగాను ఉంది. అంటే చెడు అంటే మరీ అంత ఇదిగా కాదు, మధ్యస్థంగా ఉంది. కాబట్టి అటువంటి మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మన జాతక ప్రకారంగా గురుడు బాగుండాలి అంటే మనం ప్రతిరోజు కూడా చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా గురుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం గురుబలాన్ని పెంచుకోవచ్చు. అది ఎలాగా అంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే స్నానం చేసినప్పుడు బకెట్లో నీళ్లు పట్టుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఉండి మీరు స్నానం చేసినట్లయితే గురుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే గురువారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి గురుగ్రహం ఉన్న చోట పసుపు రంగు వస్త్రాన్ని వేసి పసుపు రంగు చామంతి పువ్వులు పెట్టి కొన్ని శనగలు అక్కడ పెట్టి నమస్కారం చేసుకుని ఓం గురవే నమః, ఓం బృహస్పతయే నమః నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క 11 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రదక్షిణ చేయండి. ఆ గురుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు కానీ పసుపు రంగు వస్త్రాలు ధరించండి, అయితే పసుపు రంగు కండువాని భుజం మీద ధరించండి. అలాగే మీరు గురువారం నాడు ఉదయం నుంచి సాయంత్రం లోపులో ఏదో ఒక సమయంలో శనగపప్పు కానీ శనగలు కానీ ఒక అరగంటో గంటో నీళ్ళలో నానబెట్టి తర్వాత గోమాతకి తినిపించండి. మీకు గురుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు మొదలగు ఆలయాలకు వెళ్ళి శనగలు, ఉడకబెట్టిన శనగలు దేవుడికి నైవేద్యంగా పెట్టి పేదవారికి పంచిపెట్టడం, అలాగే గోమాతకి దానాగా సమర్పించడం మీకు విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే మీరు నక్షత్రం ఏదైనా మీ రాశి ఏదైనా సరే మే నెల నుంచి గురుగ్రహ సంచారం మారింది కాబట్టి మీ గోత్రనామాలతో గురు సంబంధమైనటువంటి మంత్రంతో జపం జరిపించుకోండి. మీకు అవకాశం ఉంటే ఇంటి దగ్గర జరిపించుకోండి. లేకపోతే మీ గోత్రనామాలు మాకు తెలియజేస్తే మీ పేరు మీద గురుడికి జపం చేసి హోమం చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు జాతకంలోనైనా నక్షత్రపరంగానైనా గురుడి యొక్క ఏదైనా సరే చెడు ప్రభావం మీ మీద ఉంటే తొలగిపోయి గురుడు సంపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి గురుబలం పెరగాలంటే మీరు స్నానం చేసినప్పుడు నీళ్ళల్లో పసుపు వేసి స్నానం చేయడం, పసుపు రంగు పువ్వులతో దేవుణ్ణి పూజించడం, ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే నేను చెప్పిన విధంగా మీ గోత్రనామాలు తెలియజేసి మా చేత గురుడికి జపం చేయించుకుని హోమం జరిపించుకోండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇంకా ఏమైనా సరే గురుబలం గురించి సందేహాలు ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. మీ గోత్రనామాలతో హోమం చేసి జపం చేసి మీకు సంపూర్ణ గురు అనుగ్రహం కలిగే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గురువుని ఆరాధించండి, గురుగ్రహాన్ని పూజించండి, గురు సంబంధమైన దేవతల దేవాలయానికి వెళ్ళి గురుబలాన్ని పెంచుకుని మీరు ఎప్పుడూ కూడా శుభయోగంతో జీవించాలని చెప్పి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.